శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ కథలను చక్కగా వినటము ద్వారా అసలు తత్వమేమిటో మనము సులభముగా అర్థము చేసుకునవచ్చు. అటువంటి కథను ఒకటి ఈరోజు చెప్పుకుందాం. భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్న ఆయన తేజస్సు వేరువేరు జీవులలో వేరువేరుగా వ్యక్తమవుతుంది. దీనిని వివరిస్తూ శ్రీరామకృష్ణ పరమహంస గారు ఇలా చెప్పారు. ఒక కథ చెబుతా విను. ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. అతడికి చాలామంది శిష్యులున్నారు. ఒకరోజు ఆయన భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు, అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి అని వారికి బోధించాడు. ఆ శిష్యులలో ఒకడు అగ్నిహోత్రానికి సమిధలు తేవటానికి అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి అడ్డం తొలుగు, ప్రక్కకు తప్పుకో, మదపుటేనుగు వస్తున్నది అనే కేక వినపడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కానీ ఆ శిష్యుడు, ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా, నేను ఇక్కడ నుండి ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు. అతడు అక్కడే నిలబడి తల వంచి ఆ ఏనుగుకు నమస్కరించి దాని గుణగణాలను కీర్తించటం మొదలుపెట్టాడు. మావటివాడు, ఏయ్ పారిపో పారిపో అని బిగ్గరగా అరిచాడు. అయినా ఆ శిష్యుడు కదలడే. ఆ ఏనుగు అతన్ని తొండంతో పట్టుకొని ఒక ప్రక్కకు విసిరివేసింది. అతడికి దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. గురువుగారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులతో అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది. శిష్యులలో ఒకడు, ఏమయ్యా, ఏనుగు వస్తోందని తెలిసి కూడా నీవు అక్కడ నుండి ఎందుకు తొలగలేదు అని ప్రశ్నించాడు. దానికి అతడు, మన గురువుగారు భగవంతుడే మానవులుగాను జంతువులుగాను ఎన్నో రూపాలు ధరించాడని చెప్పారు కదా, అందుకే ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడని నేను ప్రక్కకు తొలగలేదు అని బదులు చెప్పాడు. వెంటనే గురువుగారు అందుకొని, నిజమే నాయనా, ఏనుగు దేవుడు రావటం యథార్థమే, కానీ మావటి దేవుడు పారిపోమ్మన్నాడు కదా. అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి దేవుని మాటలు ఎందుకు చెవిని పెట్టలేదు? నీవు ఆ మావటి దేవుని మాట విని ఉండాల్సింది అన్నాడు. శాస్త్రాలలో నీరు నారాయణ స్వరూపమని చెప్పబడినది. ఆపో నారాయణ. కొన్ని నీళ్లు శుభ్రంగా ఉండి పూజకు పనికి వస్తాయి, కొన్ని నీళ్లు స్నానానికి, మరికొన్ని నీళ్లు అంట్లు తోమడానికి, గుడ్డలు ఉతకడానికి మాత్రమే పనికి వస్తాయి. త్రాగడానికి కానీ పూజకు కానీ పనికిరావు. అదేవిధంగా భగవంతుడు పాపాత్ముల రూపంలోనూ పుణ్యాత్ముల రూపంలోనూ మంచివాడుగాను చెడ్డవాడిగాను ఇంకా అనేక రూపాలుగాను ఉండడంలో సందేహం లేదు. కానీ చెడ్డవారితోనూ పాపాత్ములతోనూ దుష్టులతోనూ సంబంధం పెట్టుకోకూడదు. వారితో సన్నిహితంగా ఉండకూడదు. కొందరితో ఓహో అంటే ఓహో అనాలి, మరికొందరితో అలా ఉండటం కూడా పనికిరాదు. అటువంటి వారికి దూరంగానే ఉండాలి. అంతేకాకుండా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అయినా సత్పురుషులతో సన్నిహితంగా ఉండి దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడున్నాడని పులిని కౌగిలించుకోలేవు కదా. పులిని చూచి ఎందుకు పారిపోవాలి? దానిలో కూడా దేవుడు లేడా అనవచ్చు. కానీ పారిపో అని చెప్పేది కూడా భగవంతుని విభూతియే, అంటే భగవంతుని రూపమే కదా. వారి మాటలు ఎందుకు వినకూడదు? శ్రీరామకృష్ణులు యువకుడైన నరేంద్రునికి, అంటే వివేకానంద స్వామికి కూడా ప్రాపంచికులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని వివరిస్తూ ఈ కథను చెప్పారు. పులిలో కన్నా మనిషిలో బ్రహ్మం యొక్క తేజస్సు, అంటే బ్రహ్మం యొక్క అంశ ఎక్కువగా వ్యక్తీకరింపబడుతోంది. అదేవిధంగా దుర్మార్గుల్లో కన్నా సన్మార్గులలో బ్రహ్మ తేజోంశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం చేసి వారి మాటకు ఎక్కువ విలువ ఇవ్వాలి.
అనేటువంటి ఈ సారాంశాన్ని మనము ఈ కథ నుండి గ్రహించవచ్చండి. స్వస్తి వాసుదేవా.